సాక్ష్యము అని అంటే ఎదుటివాడు చెప్పేది సాక్ష్యం. అర్థమైందా? నీ సాక్ష్యం నువ్వు చెప్పుకోవడం కాదు. యేసుక్రీస్తు జీవితాలు బాగు చేయగలడు, పాపిష్టి వారిని పరిశుద్ధ పరచగలడు, తాగుబోతులను, తిరుగుబోతులను, పాపిష్టి అలవాట్లకు బానిసైన వారిని పరిశుద్ధ జీవితం ఇవ్వగలడు అని మనం చెప్తున్నప్పుడు ఎదుటివాడు ప్రశ్నిస్తాడు, ఎలా చెప్పగలవు? దానికి నేనే సాక్ష్యం. నువ్వెలా సాక్ష్యం? ఒకప్పుడు నేను తాగుబోతాడు, ఒకప్పుడు నేను తిరిగిపోతాడు, ఎవరు నన్ను మార్చలేకపోయాడు. కానీ యేసుక్రీస్తుకు ప్రార్థన చేయడం వల్ల నా త్రాగు నుండి, నా తిరుగుళ్ళ నుండి ఆయన నన్ను బాగు చేశాడు. నువ్వు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నావు? క్రీస్తును గురించి సాక్ష్యం ఇస్తున్నావు. సాక్ష్యం అంటే నీ గురించి నువ్వు చెప్పుకునేది కాదు. సాక్ష్యం అంటే నీ గురించి మరొకడు చెప్పేది. సాక్ష్యం అంటే నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు. సాక్ష్యం అంటే క్రీస్తు నీ జీవితంలో ఏం చేశాడో చెప్పడం. విను సహోదరి సహోదరులు, క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఏముందో చెప్పండి, చెప్పండి గట్టిగా. సాక్ష్యం ఉంది.